హాస్పిటల్ ఓపెనింగ్ ముఖ్య ఉద్దేశం ఏమని చెప్తారా సార్? సార్, ఇది విష్ణు దంతవైద్య కళాశాల భీమవరం వారి గ్రామీణ దంతవైద్యశాల సార్. మా కాలేజ్ ఏంటంటే భారతదేశం ప్రభుత్వం ఇచ్చే ర్యాంకింగ్ సిస్టమ్స్లో దక్షిణ భారతదేశంలో ప్రైవేట్ కాలేజీలోనే ఏకైక కాలేజ్ మాది ఉంటాయి సార్. సో ఆ కాలేజీలో అందించే నాణ్యమైన దంతవైద్యం అక్కడ మాత్రం ఆగకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ చేరాలి అనే ఉద్దేశంతో ఇలా గ్రామీణ దంతవైద్యశాలను ప్రారంభించడం జరుగుతుంది సార్. ఇవాళ మీరు వచ్చింది, ఇవాళ మేము ఇక్కడ అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామంలో ఓపెన్ చేస్తుంది 42వ దంతవైద్యశాల సార్. ఈ గ్రామీణ దంతవైద్యశాలలో మొత్తం దంత పరీక్షల దగ్గర మొదలుపెట్టి ఫిల్లింగ్ చేయడం కానీ, రూట్ కెనాల్ చేయడం, పళ్ళు తీయడం, పళ్ళు శుభ్రపరచడం, రూట్ కెనాల్ చేసిన తర్వాత పంటికి క్యాప్లు వేయడం, వంకర పళ్ళు సరిచేయడం, ఇంప్లాంట్ దంతాలు, పలు దంత చికిత్సలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ఉదయం 9:30 నుంచి 5:30 గంటల దాకా ఈ క్లినిక్లు నడపడుతుంటాయి. వారానికి ఒకసారి మనకి స్పెషాలిటీ డాక్టర్లు కూడా భీమవరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు సార్. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో నాణ్యమైన దంతవైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్లినిక్లు స్టార్ట్ చేయడం జరిగింది సార్. సార్, అందరిలాగే ఉంటుందా? పేదవాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా మీరు ఏర్పాటు చేస్తున్నారు సార్? పేదవాళ్ళకి ఫెసిలిటీస్ అంటే మేము కమర్షియల్ క్లినిక్స్తో పోల్చినప్పుడు ఒక వంతు 3 వంతులు అలా తీసుకుంటే ఒక వంతుకే మేము ట్రీట్మెంట్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది సార్. సో పేదవాళ్ళు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు మాకు విఐపి పేషెంట్లు లాగే సార్.